ఈశాన్య భారతదేశంలో చొరబాట్లకు కాంగ్రెస్ పార్టీకే కారణమని మోదీ చెప్పారన్నమాట. ధ్వజమెత్తారు గువాహటి సభలో. దీని గురించి వస్తుందని కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు, విరుచుకుపడ్డారన్నమాట. ఈశాన్య భారతదేశం అభివృద్ధిని దశాబ్దాలుగా కాంగ్రెస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, అంతేకాక ఈ ప్రాంతంలో చొరబాట్లను విపరీతంగా ప్రోత్సహించిందని దుయ్యబట్టారన్నమాట. చొరబాటుదారులను కాపాడుతున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆక్షేపించారు. కూడా అక్రమ వలసలను అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని మోదీ చెప్పుకొచ్చారన్నమాట. అస్సాంలో ఒకరోజు పర్యటనకి వెళ్ళిన మోదీ అక్కడ హైవే ప్రాజెక్టును ఓపెన్ చేస్తూ కొన్ని ప్రాజెక్టులు బ్రహ్మపుత్రపై నది వంతెన కూడా ఓపెన్ చేశారన్నమాట. ఆ వంతెన కూడా ఆ టైంలో చెప్పారన్నమాట ఈ విషయం. కోర్టు జరిగిన బహిరంగ సభ ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్ తన హయాంలో దేశ భద్రతను నిత్యం ప్రమాదం నెట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పాలన అస్సాంలో నిత్యం భయం, అభద్రత రాజ్యమేలాయని కూడా ఆరోపించారు. కాంగ్రెస్ నిత్యం సమాజం విభజనకు ప్రోత్సహించిందని, ఓటు బ్యాంకు రాజకీయాలు మునిగి తేలిందని, దేశ భద్రతను గాలికి వదిలేసిందని, చివరికి ఆయుధాల కొనుగోలులో కూడా భారీ కుంభకోణాలు పాల్పడిందని, గతంలో ముస్లిం వల్ల దేశ విభజన జరిగిందని, కానీ ఇప్పుడు మావోయిస్టులు, ముస్లిం లీగు, కాంగ్రెసులతో దేశానికి ముప్పు పొంచి ఉందని, వీటి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారన్నమాట. డబుల్ ఇంజన్ సర్కార్కి ఓటేయని చెప్తున్నారు. వచ్చే 5 ఏళ్ల కాలం అస్సాంకు చాలా కీలకమని మోదీ చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ బీజేపీని గెలిపించి డబుల్ ఇంజన్ సర్కార్ను కొనసాగించాలని ప్రజలకు పిలిపించారు మోదీ. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచడం ఒకటే బీజేపీ లక్ష్యం కాదని, ప్రజల హృదయాలు గెలవడం కూడా తమకు ముఖ్యమని మోదీ చెప్పుకొచ్చారన్నమాట. 70 ఏళ్ల బ్రహ్మపుత్ర నదిపై కాంగ్రెస్ కేవలం 3 వంతెనలు నిర్మించిందని, మేము 10 ఏళ్లలోనే 5 వంతెనలు, బ్రిడ్జిలు కట్టి చూపించామని, మా ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్రం సర్వోన్నతంగా అభివృద్ధి చెందుతుందని, అస్సాం వేగంగా అభివృద్ధి చెందేందుకు అన్ని రంగాల్లోనూ రాష్ట్రం అస్థిరత్వాన్ని సంప్రదాయాన్ని పరిశీలించేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని, 2014 నుంచి ఈశాన్యానికి చెందిన 125 మందికి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారని మోదీ చెప్పుకొచ్చారన్నమాట. బీజేపీకి కార్యకర్తలే ప్రాణవాయువు అని పార్టీ నెలలేని బలం అభిప్రాయం పడ్డారన్నమాట. ఎన్నికల్లో ప్రతి పౌడికి చేరు కావాలని కార్యకర్తలు కూడా సూచించారు. మేము విశ్వసించేది వ్యవస్థాగత బలాన్నే. నేను బీజేపీ కార్యకర్త అని నాకు గర్వకారణమని, అదే నా అతిపెద్ద అర్హత అని, అస్సాం ప్రజలు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారని, దానికి అభివృద్ధి రూపంలో వడ్డీతో సహా బదులు చెల్లించుకుంటున్నారని మోదీ ప్రకటించుకున్నారు. పలు ప్రాజెక్టులను కూడా ప్రారంభించారన్నమాట. కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాంలోని 5,500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను కూడా నరేంద్ర మోడీ ప్రారంభించారు. వీటిల్లో బ్రహ్మపుత్రపై నదిపై భారీ వంతెన, ఐఐఎం డేటా సెంటర్ తదితర ఉన్నాయన్నమాట. ఐఎం గువాహటి సమీపంలోని పలాస్బరీలో హైటెక్ డేటా సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నమాట. కామ్రూప్ జిల్లాలోని అమ్మిగాన్ గ్రామంలో కూడా హైటెక్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారన్నమాట. వీటితో పాటు పీఎం ఈ బస్ సేవా పథకం కింద మంజూరైన 225 ఎలక్ట్రిక్ బస్సులను కూడా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అంటే ఇప్పుడు మోదీ 225 ఎలక్ట్రిక్ బస్సులను అస్సాంకి ఇచ్చారన్నమాట. అలాగే బ్రహ్మపుత్ర నదిపై భారీ బ్రిడ్జి కూడా నిర్మిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిపై 3,330 కోట్లతో నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతును మోదీ ప్రారంభించారన్నమాట. అనంతరం ఈ బ్రిడ్జిపై నడుస్తూ దాన్ని పరిశీలించారు కూడా. అప్రోచ్ రోడ్డు ఫ్లైఓవర్లతో కలిపి 7.75 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది సుశాలమైన 6 లైన్ల బ్రిడ్జి వల్ల ఉత్తర గువాహటి ప్రయాణ సమయం ఏకపై 7 నిమిషాలకి తగ్గుతుందన్నమాట. ప్రస్తుతం సరాయ్ ఘాట్ బ్రిడ్జి మాత్రమే వాటికి అనుసంధానిస్తుంది. దానిపై బ్రహ్మపుత్రాన్ని దాటేందుకు కనీసం 30 నిమిషాలు పడుతుంది. కొత్త బ్రిడ్జిని భారీ భూకంపాలు కూడా తట్టుకునేలా ఎక్స్ట్రా డోట్ ఫ్రీ స్టెట్ కాంక్రీట్ నిర్మించారన్నమాట. ఈశాన్య భారతదేశంలో ఈ టెక్నాలజీ నిర్మించిన తొలి బ్రిడ్జి కూడా ఇదే. దీని నిర్మాణానికి 2019 మోదీ శంకుస్థాపన చేశారు. 2024 నెలలో దాని నిర్మాణాలు మొదలెడితే ఇప్పుడు 2024 మోదీ దాన్ని ప్రారంభిస్తున్నారు అన్నమాట. ఈ విధంగా అలాగే బ్రహ్మపుత్ర నదిపై అండర్గ్రౌండ్ టన్నల్ కూడా నిర్మిస్తున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్న బ్రహ్మపుత్ర నదిపై మోదీ కృషి వల్ల. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి.
అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.